శ్రీమాత్రే నమః. హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ 2025లో సెప్టెంబర్ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, తిథులు, నక్షత్రాలు ఏంటో ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే కనుక అన్ని విషయాలు కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయండి. ఈ సెప్టెంబర్ నెల వచ్చి శ్రీ విశ్వావసునామ సంవత్సరం భాద్రపద మాసం శుద్ధ నవమి సోమవారం 1వ తారీఖు నుంచి ప్రారంభమై ఆశ్వేజ మాసం శుద్ధ అష్టమి మంగళవారంతో అయితే గనక ఈ సెప్టెంబర్ నెల అనేది ముగుస్తుందండి. సెప్టెంబర్ నెల భాద్రపద మాసంలో ఎటువంటి వివాహానికి శుభముహూర్తాలు అనేవి ఉండవండి. అలాగే నూతన గృహ ప్రవేశానికి కానీ వివాహానికి కానీ ముహూర్తాలు అనేవి ఉండవండి. ఈ నెలలో దేవతా ఆరాధనకు అలాగే కృష్ణపక్షంలో పితృదేవతల ఆరాధనకు మాత్రమే విశేషమైనదండి. ఈ సెప్టెంబర్ నెలలో దేవి నవరాత్రులు, ఉండ్రాల తద్ది, అనంత పద్మనాభ వ్రతం, సరస్వతి పూజ, దుర్గాష్టమి, మహాలయ పక్షం, చంద్రగ్రహణం, అలాగే శుభతిథులు, శుభముహూర్తాలు, మంచి రోజులు, ముఖ్యమైన పండుగలు ఎప్పుడెప్పుడు వచ్చాయో వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా నా వీడియోని ఎవరైనా సరే మొదటిసారి చూస్తే కనుక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సెప్టెంబర్ నెల 1వ తారీఖు సోమవారం వచ్చిందండి. ఇది వచ్చి భాద్రపద శుద్ధ నవమి అండి. నక్షత్రం వచ్చి జ్యేష్ఠ నక్షత్రం. ఈ రోజు విశేషం వచ్చి కేదార నవమి అండి. సెప్టెంబర్ 2వ తారీఖు మంగళవారం వచ్చింది. ఈరోజు ఇది వచ్చి దశమి. నక్షత్రం వచ్చి మూల నక్షత్రం. ఈరోజు విశేషం వచ్చి వైఎస్ఆర్ వర్ధంతి. సెప్టెంబర్ 3 బుధవారం వచ్చిందండి. ఈరోజు ఇది వచ్చి ఏకాదశి. నక్షత్రం వచ్చి పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు విశేషం వచ్చి పరివర్తన ఏకాదశి. సెప్టెంబర్ 4 గురువారం వచ్చిందండి. ఈరోజు ఇది వచ్చి ద్వాదశి. నక్షత్రం వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు విశేషం వచ్చి వామన ద్వాదశి అండి. ఈరోజు మంచి రోజు అండి. సెప్టెంబర్ 5 శుక్రవారం వచ్చింది. ఈరోజు ఇది వచ్చి త్రయోదశి. నక్షత్రం వచ్చి శ్రవణ నక్షత్రం. ఈరోజు విశేషం వచ్చి ఉపాధ్యాయుల దినోత్సవం, అలాగే ఓనం పండుగ అండి. టీచర్స్ డే అండి ఈరోజు, అలాగే ఓనం పండుగ. సెప్టెంబర్ 2, సెప్టెంబర్ 3, సెప్టెంబర్ 4, సెప్టెంబర్ 5 ఈ 4 రోజులు కూడా మంచి రోజులే అండి. సెప్టెంబర్ 6వ తారీఖు శనివారం వచ్చిందండి. ఈరోజు ఇది వచ్చి చతుర్దశి. నక్షత్రం వచ్చి ధనుష్ట నక్షత్రం. ఈరోజు మంచి రోజు అండి. ఈరోజు విశేషం వచ్చి అనంత పద్మనాభ వ్రతం. సెప్టెంబర్ 7 ఆదివారం వచ్చిందండి. ఈరోజు ఇది వచ్చి పౌర్ణమి. నక్షత్రం వచ్చి శతభిష నక్షత్రం. ఈరోజు విశేషం వచ్చి ఉమామహేశ్వర వ్రతం అండి. అలాగే ఈ రోజున పౌర్ణమి ప్లస్ చంద్రగ్రహణం అండి. చంద్రగ్రహణం ఎప్పుడు కూడా పౌర్ణమి రోజు ఏర్పడుతుందండి. ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం అండి. ఈ చంద్రగ్రహణం కోసం నేను ఆల్రెడీ వీడియో అయితే చేశానండి. ఈ చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, పట్టు విడుపు సమయాలు ఏంటి, అలాగే గర్భిణీ స్త్రీలు పాటించవలసిన నియమాలు ఏంటి అనేది వీడియో చేసి ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక దాని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చెక్ చేయండి. సెప్టెంబర్ 8 సోమవారం అండి. ఈరోజు ఇది వచ్చి భాద్రపద బహుళ పాడ్యమి అండి. నక్షత్రం వచ్చి పూర్వభద్ర నక్షత్రం. ఈ రోజు విశేషం వచ్చి ఈ రోజు నుంచి మహాలయ పక్షాలు ప్రారంభం అండి. ఈ మహాలయ పక్షాలు వచ్చి పితృదేవతల ఆరాధనకు చాలా విశేషమైనదండి. ఈ భాద్రపద మాసం వచ్చి దేవత ఆరాధనకు అలాగే కృష్ణపక్షంలో పితృదేవతల ఆరాధనకు చాలా విశేషమైన రోజులండి. ఈ మహాలయ పక్షాలు వచ్చి వీటిని పితృపక్షాలు అని కూడా అంటారు. ఈ మహాలయ పక్షాలు వచ్చి సెప్టెంబర్ 8వ తారీఖు నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 21 అమావాస్య అయితే ముగుస్తాయండి. ఈ 15 రోజులు కూడా పితృదేవతల ఆరాధనకు చాలా విశేషమైనదండి. సెప్టెంబర్ 21 నాడు మహాలయ అమావాస్య అండి. ఈ రోజుతో అయితే కనుక ఈ రోజున పితృ కార్యాలు చేస్తే ఇంకా మంచిదండి. సెప్టెంబర్ 9 మంగళవారం వచ్చిందండి. ఈ రోజు ఇది వచ్చి విధియ. నక్షత్రం వచ్చి ఉత్తరాభద్ర నక్షత్రం. సెప్టెంబర్ 10 బుధవారం వచ్చిందండి. ఈరోజు ఇది వచ్చి తదియ. నక్షత్రం వచ్చి రేవతి నక్షత్రం. ఈరోజు విశేషం వచ్చి ఉండ్రాల తద్దండి మరియు మనం ప్రతి నెల ఆచరించే సంకటహర చతుర్థి వ్రతము. సెప్టెంబర్ 11 గురువారం వచ్చిందండి. ఈరోజు ఇది వచ్చి చవితి. నక్షత్రం వచ్చి అశ్విని నక్షత్రం. ఈరోజు చవితి అండి. అలాగే వెంకటగిరి పోలేరమ్మ జాతర. సెప్టెంబర్ 12 శుక్రవారం వచ్చిందండి. ఈరోజు ఇది వచ్చి పంచమి. నక్షత్రం వచ్చి భరణి నక్షత్రం. సెప్టెంబర్ 13 శనివారం వచ్చిందండి. ఈరోజు ఇది వచ్చి షష్ఠి. నక్షత్రం వచ్చి కృతికా నక్షత్రం. ఈ రోజుతో కుంభాకార్తె పూర్తయి ఉత్తరాకార్తె ఉదయం 7 గంటల 6 నిమిషాల నుంచి ప్రారంభమవుతుందండి. సెప్టెంబర్ 14
ఆదివారం వచ్చిందండి. ఈరోజు తిథి వచ్చి సప్తమి, నక్షత్రం వచ్చి రోహిణి నక్షత్రం. ఈరోజు విశేషం వచ్చి దుర్గాష్టమి, భాను సప్తమి అండి. సెప్టెంబర్ 15 సోమవారం వచ్చింది. ఈరోజు తిథి వచ్చి అష్టమి, నక్షత్రం వచ్చి మృగశిర నక్షత్రం. ఈరోజు తిథి వచ్చి అష్టమి ఉదయం 8:21 వరకే ఉంటుందండి. తర్వాత నవమి ప్రారంభమవుతుంది. ఈరోజు విశేషం వచ్చి మోక్షగుండ విశ్వేశ్వరయ్య జయంతి. సెప్టెంబర్ 16 మంగళవారం వచ్చిందండి. ఈరోజు తిథి వచ్చి నవమి, తదుపరి దశమి అండి. ఈరోజు నక్షత్రం వచ్చి ఆరుద్ర నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజే. సెప్టెంబర్ 17 బుధవారం అండి. ఈరోజు తిథి వచ్చి ఏకాదశి, నక్షత్రం వచ్చి పునర్వసు నక్షత్రం అండి. ఈరోజు విశేషం వచ్చి ఏకాదశి అండి. అలాగే సూర్యుడు సింహరాశి నుంచి కన్యరాశిలోకి సంక్రమణం అండి. సాయంత్రం 5:01 ప్రారంభం. అలాగే విశ్వకర్మ జయంతి. సెప్టెంబర్ 18 గురువారం వచ్చిందండి. ఈరోజు తిథి వచ్చి ద్వాదశి, నక్షత్రం వచ్చి పుష్యమి నక్షత్రం అండి. ఈరోజు విశేషం వచ్చి గురు పుష్య యోగం అండి. ఈరోజు గురువారం ప్లస్ పుష్య నక్షత్రం వచ్చింది కాబట్టి ఈరోజు చాలా మంచి రోజు అండి. ఈరోజు గురు పుష్య యోగం అండి. ఈరోజు బంగారం కొన్న, భూమి కొన్న, ఏదైనా సరే ఈరోజు ఏం చేసినా కూడా అది రెట్టింపు అవుతుంది అంటారు కాబట్టి ఈరోజు చాలా మంచి రోజు అండి. సెప్టెంబర్ 19 శుక్రవారం వచ్చిందండి. ఈరోజు తిథి వచ్చి త్రయోదశి, నక్షత్రం వచ్చి ఆశ్లేష నక్షత్రం. ఈరోజు విశేషం వచ్చి ప్రదోష రథం అండి. సెప్టెంబర్ 20 శనివారం వచ్చింది. ఈరోజు తిథి వచ్చి చతుర్దశి, నక్షత్రం వచ్చి మకా నక్షత్రం. సెప్టెంబర్ 21 ఆదివారం వచ్చిందండి. ఈరోజు తిథి వచ్చి అమావాస్య, నక్షత్రం వచ్చి పుబ్బ నక్షత్రం. ఈరోజు మహాలయ పక్షాలు ఈ రోజుతో పూర్తవుతాయండి. ఈరోజు మహాలయ అమావాస్య. అలాగే భాద్రపద మాసం ఈ రోజుతో ముగుస్తుందండి. అంతేకాకుండా బతుకమ్మ పండుగ ప్రారంభం. సెప్టెంబర్ 22 సోమవారం వచ్చిందండి. ఈరోజు తిథి వచ్చి ఆశ్వేజ శుద్ధ పాడ్యమి, నక్షత్రం వచ్చి ఉత్తర నక్షత్రం. ఈ రోజు నుంచి ఆశ్వేజ మాసం ప్రారంభమవుతుందండి. ఈ రోజు నుంచి మంచి రోజులండి. ఈ రోజు నుంచి దేవి నవరాత్రులు ప్రారంభమవుతాయండి. అలాగే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 23 మంగళవారం వచ్చిందండి. ఈరోజు తిథి వచ్చి విద్య, నక్షత్రం వచ్చి హస్త నక్షత్రం. ఈరోజు చంద్రోదయం. సెప్టెంబర్ 24 బుధవారం వచ్చిందండి. ఈరోజు తిథి వచ్చి తదియ పూర్తిగా ఉంది, నక్షత్రం వచ్చి చిత్తా నక్షత్రం. ఈరోజు ధ్వజారోహణం. సెప్టెంబర్ 25 గురువారం వచ్చిందండి. ఈరోజు తిథి వచ్చి తదియ, నక్షత్రం వచ్చి స్వాతి నక్షత్రం. సెప్టెంబర్ 26 శుక్రవారం వచ్చింది. ఈరోజు తిథి వచ్చి చవితి, నక్షత్రం వచ్చి విశాఖ నక్షత్రం. ఈరోజు లలిత గౌరీ వ్రతం అండి. సెప్టెంబర్ 27 శనివారం వచ్చింది. ఈరోజు తిథి వచ్చి పంచమి, నక్షత్రం వచ్చి అనురాధ నక్షత్రం. ఈరోజు విశేషం వచ్చి హస్తాకార్తె రాత్రి 10:20 అంటే ఈరోజు నుంచి ఉత్తరాకార్తె పూర్తయి హస్తాకార్తె ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 28 ఆదివారం వచ్చిందండి. ఈరోజు తిథి వచ్చి షష్ఠి, నక్షత్రం వచ్చి జ్యేష్ఠ నక్షత్రం. సెప్టెంబర్ 29 సోమవారం వచ్చిందండి. ఈరోజు తిథి వచ్చి సప్తమి, నక్షత్రం వచ్చి మూల నక్షత్రం. ఈ రోజుతో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయండి. అలాగే ఈరోజు మూల నక్షత్రం అండి, సరస్వతీదేవి పూజ. సెప్టెంబర్ 30 మంగళవారం వచ్చింది. ఈరోజు తిథి వచ్చి అష్టమి, నక్షత్రం వచ్చి పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు విశేషం వచ్చి దుర్గాష్టమి అండి. అలాగే బతుకమ్మ పండుగ. ఈ 30వ తారీఖుతో అయితే కనుక సెప్టెంబర్ నెల అనేది ముగుస్తుందండి. ఇదండి ఈ వీడియో. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఉన్న ముఖ్యమైన పండుగలు, తిథులు, నక్షత్రాలు అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో అందించాలని అనుకుంటున్నానండి. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.